सोमामरातीयतो निदाहाति वेदाः सनः परिषदति दुर्गाणि विश्वामानानि पूष्य बुद्धिर्हुलान उर्वी भवातोकायतनयाय धियोः विश्वानिनो दुर्गः जातवेदस्सिन्धुन्ननावादुरितादिपर्षि अग्ने अद्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यमिता तनूनाम् पृतनाजितगुं सहमानमुग्रमग्निगुं परमान् सदस्थात् तनः परिषदति दुर्गाणि विश्वाक्षामत्येवो अतिदुरिताद्यग्निः स्वाञ्जाग्ने धनवं विप्रयस्वास्मभ्यं च सौभगमायजस्व गोभिर्दुष्टमयि जोनिषिक्तन्द्रेन्द्र विष्णोरनुसञ्चरेम नागस्य पृष्ठमभिसम्पदानो वैष्णवीं लोकनिहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। भूदेव्यै नमः भूवराहाय नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। एतत् भूपूजा संदर्भे आदित्यादिनमादीनां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु। अथ प्रथमे ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्। ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्। भूमिर्भूम्नाद्यौर्वरिणा भूदेव्यै नमः भूवराहाय नमः नारिकेलफलोदकं समर्पयामि। तथा हरिद्राचूर्णं कुङ्कुमचूर्णाय समर्पयामि। आदित्यादिनवग्रहधान्यानि समर्पयामि। नवरत्नानि समर्पयामि। याः फलनेर्या सहस्रापात् विश्वदोषाङ्गुणं पुरुषमेवेदं सर्वयच्च भव्यम् కొంత కవర్ కవర్ స్వామి అందులో గారు అమర్సలేదు నాకు నేను గర్వపడే దినం. నా సొంత గ్రామం, నేను పుట్టిన గ్రామం రాహత్ నగర్లో 50 లక్షలు విలువ చేసే లలితాదేవి దుర్గా మందిర్ ఆలయానికి భూమి పూజ చేయడం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుర్గా గుడికి 50 లక్షల రూపాయలు హెచ్చించి ఇవాళ భూమి పూజ చేశాం. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గానికి వచ్చే ఇంటిగ్రేటెడ్ స్కూలు
మా గ్రామంలో నెలకొల్పాలని దానికి సరిపడా 10 ఎకరాల భూమి గ్రామంలో ఉంది. గతంలో మేము గ్రామానికి ఇచ్చిన భూమి ఉంది కాబట్టి దాంట్లో నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. రెండిటికి మించి హ్యామ్లో దేవాలయాలు కలుపుతూ ఆ దేవాలయాల మధ్యన మా గ్రామం రహత్ నగర్ కలుపుతూ ఒక 4 లైన్ రోడ్ ధర్మపురం నుంచి కొండగట్టు వరకు, కొండగట్టు మధ్య నుంచి వేములవాడ వరకు, వేములవాడ రుద్రంగి మానాల నుంచి మా గ్రామం రహత్ నగర్ నుంచి లింబాద్రి గుట్ట వరకు, అక్కడి నుంచి బాసర్ టెంపుల్ వరకు ఈ టెంపుల్ కారిడార్ రోడ్ని కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దాదాపు 380 కోట్లతో నిర్మించే ఈ రోడ్డు నేను పుట్టిన గ్రామం నుండి పోతుంది. ఈ 4 లైన్ రోడ్డు ఈ గ్రామానికి రావడం వల్ల ఈ మారుమూల గ్రామం రాహత్ నగర్ యొక్క దశ తిరిగే అవకాశం ఉంది. నేను పుట్టిన గ్రామానికి ఇంకెంతో సేవ చేసుకోవాలని కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇక్కడికి రావాల్సినటువంటి సదుపాయాలని భవిష్యత్తులో తీసుకొస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.